ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ ఎద్దకు వచ్చెదరు. 65వ కీర్తన 2వ చరణము. మన ప్రార్థన విని మనకు సహాయము చేసేవాడు మానవుడు కాదు, సామాన్యుడు కాదు, సర్వాధికారి, బల శౌర్యములు గల యేసయ్య. మారని కార్యాలు, మార్పులేని కార్యాలు, ఎనలేని ఘనకార్యాలు నీ కొరకు నా కొరకు ఆయన చేయగలడు. నన్ను అడుగుము, జనములు నీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. మనుషుల వైపు చూస్తే మనకు సహాయము రాదు, కొండల వైపు, అధికారుల వైపు చూస్తే మనకు మేలు జరగదు. మన ప్రార్థన వినేవాడు, మనకు సహాయము చేసేది యేసయ్యే. అడుగు, సందేహించక. ఓడ ఎంత గట్టిదో తుఫాను వస్తేనే కదా తెలుస్తుంది. నీ విశ్వాసం కూడా ఎంత గొప్పదో కష్టాలలోనే తెలుస్తుంది. ఈ కష్టాలు తొలగిన తరువాత మహిమానందం పొందుతాం. రాతి బాణల్లాంటి విశ్వాసుల హృదయాలలో వాక్యమనే నీరు నింపడం సేవకుల పని. ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చేది దేవుడే కదా. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి నా ధనం ఇంత పెరిగిందని. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్ లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి నీ ఆయుష్ ఇంత తరిగిందని. కనుక జాగ్రత్త. ఏ పరిస్థితి అయినా సరే ముందు ఆయనను మహిమపరచు, ఆయనకు ప్రార్థన చేయి. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.